హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 నంబర్స్. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఎలిమినేషన్ ముగిసింది. దీంతో బిగ్ బాస్ బచ్ ఇంటర్వ్యూలు మొదలయ్యే టైం వచ్చింది. ఇక ఈ బిగ్ బాస్ బచ్ షోను మునుపటి సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్స్ హోస్ట్ చేయడం కామన్. ఇందులో భాగంగా ఈసారి బిగ్ బాస్ బచ్ను గత సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లో ఒకడైన అర్జున్ అంబాటి హోస్ట్ చేస్తున్నాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నుండి ఎలిమినేట్ అయిన బేబక్క అర్జున్తో కలిసి బిగ్ బాస్ బచ్లో ఇంటర్వ్యూ పాల్గొంది. ఇక దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక ఈ ఇంటర్వ్యూలో బేబక్క ఎలిమినేట్ అవుతూ నిఖిల్, సోనియాపై కోపం అలాగే ఉండిపోతుంది అని చెప్పకని చెప్పింది. బజ్లో కూడా అదే విషయాన్ని మాట్లాడింది. ముందుగా బిగ్ బాస్ బచ్ ప్రోమో మొదలవ్వగానే ఒక వారం బిగ్ బాస్ హౌస్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని బేబక్కను అడిగాడు అర్జున్. దీంతో కొత్తగా ఉంది కానీ నాకు అర్థమయ్యేలోపు బయటకు వచ్చేసాను అని నవ్వుతూ పాజిటివ్గా సమాధానం ఇచ్చింది. ఒకరి చేత ప్రభావితం అవ్వకుండా ఉండుంటే నిజంగా మీరు ఈరోజు బయటకు వచ్చేవారు కాదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అర్జున్. ఒక ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి తలపై పెట్టుకున్నాను. నిఖిల్ ఎంతసేపు సోనియానే తన టీంలో ఉండాలి, సోనియానే స్ట్రాంగ్ అనుకుంటూ ఉండేవాడు అని స్పష్టం చేసింది బేబక్క. సోనియాకు మీరెందుకు భయపడినట్టు అనిపించింది అని అర్జున్ అనగా, తాను గట్టిగా పాయింట్ మాట్లాడి అందరినీ రెచ్చగొడితే అందరికీ అదే అనిపించింది అంటూ సమాధానాన్ని స్పష్టం చేసింది బేబక్క. సోనియా, నిఖిల్ క్లోజ్నెస్ చూసి వారిద్దరూ బయట నుండి ఫ్రెండ్స్ అని చాలామంది అనుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంపై బేబక్క కూడా స్పందించింది. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం అందరూ గమనిస్తున్నారు అని తెలిపింది. దీంతో నిఖిల్, సోనియా ఇద్దరు తేనె పూసిన కత్తి అని సూటిగా ప్రశ్నించాడు అర్జున్. దీంతో నా మాట రాసుకోండి, 1000% అదే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది బేబక్క. ఇక ఆ తర్వాత అర్జున్ కొన్ని ఫోటోలు చూపించి అవి చూస్తే ఏం గుర్తుకొస్తుంది బేబక్క అని అడిగాడు. ముందుగా కుక్కర్ చూపించగానే తన జీవితాన్ని అది తలకిందులు చేసిందని ఆ ఫోటోకు దండం పెట్టింది. ఇక ఇప్పటి నుండి కుకింగ్ సెక్షన్లో తాను లేదు కాబట్టి ప్రెజర్ అంతా సీత మీద పడొచ్చని జాలి చూపింది. ఇక నిఖిల్ మాత్రం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్లుగా వివరిస్తున్నాడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్లో మసాలా ఎవరంటే విష్ణుప్రియ అని చెప్పింది. ఇక మిరపకాయ ఫోటో చూపించగానే అది సోనియానే అంటూ నేనెప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళిన మిరపకాయ పేలినట్టు పేలుతుంది, కావాలనే ట్రిగర్ చేయాలని చేస్తుంది అంటూ హౌస్మేట్స్ పై చాలా సీరియస్ అయింది మన బేబక్క. మరి ఈ బిగ్ బాస్ హౌస్లో బేబక్క పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.